హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నానండి. దీని కటింగ్ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది. సో నేను ఇక్కడ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. ఓకేనా? సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు స్టిచ్చింగ్ కదండి, నేను బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసేస్తున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి జాయిన్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇది కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి. నేను అంతా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ చేసేసుకుని ఇంకా జాయిన్ చేయడం తెలుసే కదండి. సో మొత్తం అంతా జాయిన్ చేసేసుకోవాలి. ఎక్కడ ముడతలు అనేవి రాకుండా జాగ్రత్తగా జాయిన్ చేసి పెట్టేసుకుంటున్నాను నేను. ఇంకా ఈ విధంగా మొత్తం జాయిన్ చేసేసుకున్నానండి. రెండు వైపులా కూడా జాయిన్ చేసేసాక ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బ్యాక్ ఓపెన్ కదండి. సో బ్యాక్ సైడ్కి మనకి ఏమంటే ఫస్ట్ వచ్చేసి నడుం బెల్ట్ వేస్తాం కదండి, అవి వేసేసుకోవాలి. యాజ్ యూజువల్ మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే వేస్తామో నడుంకి జాయిన్ చేస్తాం కదా, సో అవి వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా వన్ సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత దాన్ని లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది లోపల వైపున లైనింగ్ పీస్ మీద పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకొని లోపల వైపుకి తిప్పేయాలండి. అది నీట్గా నిలబడుతుంది అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి ఇది బ్యాక్ ఓపెన్ కదండి. సో హుక్సులు తాళ్ళు పట్టి అనేది వేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను హుక్సులు పట్టి అనేది వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఒక క్లాత్ని తీసుకుని, కాటన్ క్లాత్ని తీసుకుని 2 ఫోల్డ్స్ చేసుకుని దాన్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది లోపల వైపుకి పెట్టేసి దానిపైనుంచి స్టిచ్ చేసుకోవాలండి. అంటే జాయిన్ చేసేసి దాన్ని లోపల సైడ్కి మనం తిప్పేస్తే మనకి నీట్గా హుక్సులు పట్టి అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా 1 లైన్ వేసేసిన తర్వాత స్టిచ్ అనేది ఈ విధంగా లోపలికి తిప్పేశాను క్లాత్ని. ఇంక ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేసేస్తే అది అణిగినట్టు లోపలికి ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కింద నడుం బెల్ట్ ఏదైతే వేసామో అది లోపలికి వచ్చేసేలాగా కింద పట్టుకొని కాస్త స్టిచ్ అనేది దానిపైనుంచి వేసుకొచ్చేయాలి. ఇప్పుడైతే మనకి ఉక్సులు పట్టి రెడీ అయిపోయింది కదండి. ఇదే విధంగా ఇటువైపు తాళ్ళు పట్టీని కూడా రెడీ చేసుకోవాలన్నమాట. దీనికోసం తాళ్ళు పట్టి అనేది కాస్త ఎక్స్ట్రా ఉండాలి కదండి. సో దానికోసం కొద్దిగా పెద్ద ముక్కని తీసుకొని ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇందాక చూపించినట్టే స్టిచ్ వేసేయాలి. కాకపోతే ఇది మనం లోపల నుంచి వేసుకుని బయటికి తిప్పాలన్నమాట. ముక్క అనేది బయటికి తిప్పాలి. తాళ్ళు పట్టి అనేది తెలుసు కదా. సో ఈ విధంగా క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి మనం ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్ళేలాగా దానిపైన ఫోల్డింగ్ చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకొని దాన్ని కవర్ చేసేటట్టుగా మనం కుట్ అనేది వేసేసుకోవాలి. తాళ్ళు పట్టి కాస్త ఎక్కువగానే పెట్టుకోవాలండి. మనం అక్కడ తాళ్ళు పట్టి పెట్టిన చోట కాస్త ఎక్కువ క్లాత్ అనేది వేసుకుంటాం కదా ఎప్పుడైనా కానీ. సో ఆ విధంగా నేను ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి రెండు రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా యాజ్ యూజువల్ బ్యాక్ టక్స్ కూడా వేసేసుకోవాలండి. నార్మల్ బ్లౌజ్కి ఎట్లా అయితే వేస్తామో అదే విధంగా. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ ముందైతే ఈ పార్ట్ ఉంటుంది కదండి, దీన్ని జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని సో జాయిన్ చేసేసి నేను ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేసేసాను అనమాట. ఇది జాయినింగ్ కదా అని చెప్పి నేను అది చూపించలేదండి. ఎక్స్ట్రా పీసెస్ని కటింగ్ చేసేసుకుంటాం అంతే, తెలుసు కదా. సో అందుకే నేను చూపించలేదు. ఇంక ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ కదండి. సో దీనికి నేను మనకి పీసెస్ అనేవి ఉంటాయి కదా, నేను ఈ విధంగా జాయిన్ చేస్తాను అనమాట. లైనింగ్ పీస్ని అడుగున పెట్టి అండ్ మధ్యలో ఈ క్లాత్ని పెట్టేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని పైన పెడతా అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి జాయిన్ చేసిన ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. మనకి నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది.
క్లాత్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఈ ప్రిన్సెస్ కట్ జాయింట్ అనేది ఎప్పుడు కూడా కాస్త కొత్త వాళ్ళు అయితే కనుక 1-2 సార్లు చెక్ చేసుకుని వేసుకోవాలండి. ఎందుకంటే సాగదీసేస్తే సాగిపోతుంది అనమాట, అందుకని. సో ఈ విధంగా 2 వైపులా కూడా క్లాత్ని పట్టుకుని జాగ్రత్తగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొచ్చేయాలి. చూసారు కదండి, వన్స్ నేను జాయిన్ చేసేసాక ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి నేను బయటికి అట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాను నార్మల్గా. ఇంకా లోపల వైపుని చూసారా, మనకి ఖర్చు అనేది ఎక్కడికి వెళ్ళిందా అనుకుంటున్నారేమో. మనకి లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో ఉంటుందన్నమాట ఖర్చు అనేది. సో ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇంకా పైన క్లాత్ని అడ్జస్ట్ చేసేసాక జస్ట్ దానిపై నుంచి ఒక స్టిచ్ అనేది పెట్టుకొచ్చేస్తున్నాను. సో ఈ విధంగా పెట్టుకురావడం వల్ల అక్కడ మనకి ప్రిన్సెస్ కట్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదండి, ఫినిషింగ్ అనేది ఇక్కడ ఇట్లా ఉంటుందన్నమాట మనకి. ఇంకా ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి కదా, సో అది నేను ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్ట్రా పీస్ అనేది వచ్చింది. చూసారు కదండి, ఇది నేను కటింగ్లో ఆల్రెడీ చెప్పాను కదండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేశాను. అది ఎందుకు అనేది నేను స్టిచ్చింగ్లో చెప్తాను అని చెప్పాను కదండి. సో మనకి ఆ ఎక్స్ట్రా అనేది ఇక్కడ వస్తుంది అనమాట, ఆర్మ్ రౌండ్ దగ్గర. సో ఇక్కడ నేను అదే చెప్తున్నానండి, మనం అక్కడ కింద ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఆర్మ్ రౌండ్ దగ్గరకు వస్తుంది కదా. సో ఇక్కడ కటింగ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ఎక్స్ట్రా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత అండ్ మనకి ఇటు సైడ్ కూడా ఈ పార్ట్ కూడా అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది అప్పుడు. ఓకేనా, చూసారు కదండి, నేనైతే 2 కూడా సేమ్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈక్వల్గా ఉంటుంది. అండ్ దీనికి కూడా మనం నడుం బెల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్కి ఎట్లయితే వేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా ఇట్లా క్లాత్ని యాడ్ చేసేసుకుంటున్నాను. దీన్ని మనం లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి నార్మల్గా హెమ్మింగ్ చేసుకోవాలి. చేతి కుట్లు వేసుకుంటాం కదా, అట్లానే చేసేసుకోవాలి. ప్రిన్స్ కట్ అనేది మనకి కావాలంటే షేప్ పట్టీలు పెట్టి నార్మల్ బ్లౌజ్లో కూడా కుట్టుకోవచ్చు అండి, ఇట్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మనకి మెజర్మెంట్ బ్లౌజ్కి ఎట్లయితే ఉన్నాయో ఫ్రంట్ సైడ్ ఇటువైపు టగ్స్ కూడా ఉన్నాయండి. సో ఆ విధంగా టగ్స్ అనేవి వేస్తున్నాను అనమాట. జనరల్గా ఇక్కడ టగ్స్ అనేవి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. బట్ మనకి అక్కడ ఒకవేళ మెజర్మెంట్ బ్లౌజ్లో ఉంటే కనుక సో వేయడం బెటర్ అనమాట. సో ఈ విధంగా మనకి కరెక్ట్ కొలత అనేది ఉండాలి కదా, 2 వైపులకి కూడా సేమ్ ఉండాలి. ఒక సైడ్ పొడవు ఎక్కువ, ఒక సైడ్ తక్కువ ఉండకూడదు కదా. సో అందుకే కొలుచుకుని 2 వైపులో ఒకటేసారి మార్కింగ్ చేసుకుని అప్పుడు ఆ మార్కింగ్స్ ప్రకారం నేను అంతే లెంత్ అనేది స్టిచ్చింగ్ అనేది వేసేసాను. 2 స్టిచెస్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. మనం టగ్స్కి ఎప్పుడు కూడా 2 స్టిచెస్ అనేది వేస్తాం కదా, ఆ విధంగా వేసుకోవాలన్నమాట. ఇంక చూసారు కదండి, ఇక్కడ మధ్యలో టగ్స్ కూడా రెడీ అయిపోయినాయి. దీన్ని ఒక్కసారి గోటితో అట్లా నొక్కితే అవి ఈజీగా అణిగిపోయినట్టు ఉంటాయండి. చూసారు కదండి, మనకి టగ్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము, వేసేసాము. ఇంకా ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నడుం దగ్గర కొలత అనేది మార్కింగ్ చేస్తున్నానండి. మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకుని మనకి ఆ మెజర్మెంట్ బ్లౌజ్కి నడుం దగ్గర ఖర్చు ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుని దాన్ని ఇప్పుడు నేను స్టిచ్ చేసిన బ్లౌజ్కి మార్కింగ్ చేస్తున్నా. ఈ విధంగా చేయడం వల్ల మనకి నడుము ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు సైడ్స్ జాయింట్ చేసేటప్పుడు మనం ప్రత్యేకించి కొలుచుకోవాల్సిన అవసరం ఉండదండి. మనం ఆల్రెడీ ఈ విధంగా మార్కింగ్స్ పెట్టేసుకున్నట్టయితే సో ఆ మార్కింగ్స్ని అనుసరించి మనం ఈజీగా స్టిచ్ అనేది దానిపైన వేసేయచ్చు అనమాట. సో అందుకే ఇట్లా 2 వైపులా కూడా ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు కూడా ఆ విధంగా పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేస్తున్నాను అనమాట. షోల్డర్స్ని 2 వైపులా కూడా ఈక్వల్గా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎట్లా రావాలనేది చూసుకొని నేను అడ్జస్ట్ చేసుకుని షోల్డర్స్ కూడా జాయిన్ చేసేస్తున్నానండి. ఇక్కడ కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవాలండి, ఎక్కువ తక్కువ అనేది రాకుండా నీట్గా 2 స్టిచెస్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి షోల్డర్స్కి జాయిన్ చేసేటప్పుడు.
సో ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇట్లా గోటితో అట్లా అన్నామంటే అది అణిగినట్టు నీట్గా ఉంటుందండి. ఇంకా మనకి షోల్డర్స్ జాయిన్ చేసేసాను. ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను కోల్డ్ షోల్డర్ స్లీవ్స్ పెట్టానండి. నేను ఆల్రెడీ దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. సో ఆ వీడియో కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, సో చెక్ చేయొచ్చు. ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ కూడా అయిపోయినాయి కదా, ఇంకా సైడ్స్ జాయిన్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ నాకు 4.5 అనేది హ్యాండ్ లూజ్ అనమాట. సో అదే మార్కింగ్ చేసేసుకుని ఇంక అక్కడి నుంచి స్టార్ట్ చేశానండి స్టిచ్చింగ్ అనేది. ఇంక ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్ కొలత ఉండాలి కదా. సో ఆర్మ్ రౌండ్ దగ్గర మనకి ఎంత కొలత ఉంది మెజర్మెంట్ బ్లౌజ్ అనేది చూసుకున్నాను. సో ఆ కొలతని ఇక్కడ మార్క్ చేసుకుని ఈ విధంగా సైడ్స్ అనేది జాయిన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా నేను ఆల్రెడీ నడుము అనేది మార్కింగ్ పెట్టేశాను కదా. సో ఆ 2 మార్కింగ్స్ ఒకటే దగ్గరకు వచ్చేలాగా పెట్టుకొని జస్ట్ దాన్ని డైరెక్ట్ అట్లా కలిపేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకి మెజర్మెంట్ బ్లౌజు ఎట్లా అయితే నడుము కొలత అంతా ఎట్లా ఉందో సేమ్ ఇది కూడా అంతే వస్తుందండి. సో ఇంకా దీనికి 2 స్టిచెస్ ఎక్స్ట్రా, ఇంకో 2-3 స్టిచ్లు ఎక్స్ట్రా అనేది పెట్టేసుకుంటున్నాం ఖర్చు కోసం. చూసారు కదండి, ఈ విధంగా సైడ్స్ జాయిన్ చేసేసుకోవడం అంతేనండి. మనకి చూసారా ప్రిన్స్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది కదా. సో మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఫర్దర్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుస్తాను మిమ్మల్ని. బాయ్ బాయ్.